హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీదేవి ఛానల్. ఈరోజు నేను తోటకూరతోటి బొబ్బరి పప్పు చిట్టి గారెలు చేస్తున్నా. చూడండి, ఒక గ్లాస్ పప్పు తీసుకొని నైట్ నానబెట్టాను. పొద్దున్న ఒక 4 గంటల ముందు నానబెట్టుకుంటే చాలండి. 4 గంటలు నానబెట్టినామంటే నానిపోయినట్టే. ఇలా నానిన పప్పుని వడగట్టుకోండి, తడి లేకుండా. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అట్లా వడగట్టి ఉంచండి. ఉంచిన తర్వాత నీళ్ళన్నీ గారిపోతాయి. మరో మిక్సీ గిన్నె తీసుకొని కొంచెం పప్పు పక్కకు పెట్టుకోండి. తర్వాత పట్టిన తర్వాత వేసుకోవటానికి ఆ మిక్సీ గిన్నెలో ఆ పప్పు వేసి వాటర్ వేయొద్దు, వేయకుండానే పట్టేయండి. మరీ మెత్తగా పట్టద్దు, కచ్చపెచ్చగా ఇట్లా నేను చూపెట్టినట్టుగా పట్టండి. పట్టి మరో గిన్నెలోకి తీసుకొని 3 పచ్చిమిర్చి, ఒక 2 అల్లం ముక్కలు, తగినంత జీలకర్ర, కొద్దిగా రుచి కోసం జీలకర్ర వేయండి. వేసి అది కూడా మిక్సీ పట్టండి. పట్టి మనం ఫస్ట్ పట్టింది ఇది కలిపి కొంచెం కలుపుకోండి. అందులో కలిపిన తర్వాత మనం సన్నగా కట్ చేసి కడిగి పక్కకు పెట్టుకోవాలి తోటకూర. అది కూడా అందులో వేయండి. పప్పులో అది వేసి తోటకూర వేసిన తర్వాత కొంచెం మనకు రుచికి సరిపోయేంత ఉప్పు, పచ్చిమిర్చి, ఇది కరివేపాకు, ఉల్లిపాయలు ఒక 2 కట్ చేసి వేసుకోండి. చివరిగా కొత్తిమీర వేసుకొని తర్వాత మనం మంచిగా కలుపుకోండి. కలిసిపోయేటట్టుగా చేయబెట్టి బాగా కలపండి. తోటకూర కదా, మనం పక్కకు పెట్టుకున్న పప్పు కూడా తీసి అందులో వేసుకోండి. అలా ఇష్టం లేని వాళ్ళు అందులోనే వేసి మెత్తగా అయినా పట్టుకోవచ్చు. ఇట్లా నేను చూపెట్టినలాగా మెత్తగా మొత్తం కలిసిపోయేటట్టు చేయబెట్టి కలపండి. స్పూన్ తోడైతే కలవదు అది. ఇట్లా కలిసిపోయిన తర్వాత ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని చిన్న చిన్న గారెలు అండి, మనకు బయట డబ్బా కొట్టు బండి మీద బజార్లో దొరుకుతాయి, చిట్టి గారెలు అంటారు. చాలా టేస్టీగా ఉంటాయి. మనకు ఆ టేస్ట్ రాదనుకుంటారు. ఇలా చేసి చూడండి, అదే టేస్ట్ వస్తుందండి. నేను బొబ్బరి పప్పులో వేసాను, కొంతమంది అయితే శనగపప్పులో కూడా వేసుకుంటారండి. చాలా టేస్ట్గా ఉంటుంది. తోటకూర కానీ పాలకూర కానీ ఇలా వేసి చేసుకోవచ్చండి. పొద్దున కానీ సాయంత్రం కానీ స్నాక్స్ లాగా తింటే పిల్లలు కూడా బాగా స్కూల్ నుంచి వస్తారు కదండి, వచ్చినప్పుడు ఇలా చేసి పెడితే బాగా ఇష్టంగా తింటారు. చికెన్లోకి కానీ టమాటా చట్నీలోకి కానీ తినండి. అంతేనండి, ఎంతో రుచికరమైన చిట్టి గారెలు రెడీ అయినాయండి. మీరు కూడా సాయంత్రం పూట ఇలా చేసుకొని తినండి. పిల్లలు కానీ మీరు కానీ చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.